APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. వెల్కమ్ టు ఐడియం న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రజెంట్ అయితే సోషల్ మీడియా మొత్తం ఒకటే రచ్చ. సీఎం గారు మాట్లాడుతూ చలాన్లు ఎవరికైతే వేస్తున్నారో గతంలో చలాన్లు వేస్తూనే ఉన్నాము, మళ్ళీ ఇయర్ ఎండింగ్కి మొత్తము ఆఫర్లు ఇవ్వడం వల్ల తగ్గించడం వల్ల మళ్ళీ వాళ్ళు కట్టుకుందాంలే అన్న ఉద్దేశంతోనే ఉంటున్నారు. వాళ్ళకి కొంచెం భయం కలగాలంటే డెఫినెట్లీ చలాన్ వేయగానే అకౌంట్లో నుంచి డబ్బులు కట్టే విధంగా టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి. పోలీసు డిపార్ట్మెంట్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అది సింక్రనైజ్ చేయాలి అని చెప్పేసి సీఎం గారు మాట్లాడడం జరిగింది. సో దీని మీద సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ నడుస్తుంది. సో ప్రజెంట్ నేను ట్రాఫిక్ పోలీస్ పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను. సో దీన్ని బట్టి సారు వాళ్ళని అడిగితే మనకి హైయర్ అఫీషియల్స్ వాళ్ళు ముఖ్యంగా చెప్పడం ఏంటంటే దీని మీద మనం ఇప్పుడే మాట్లాడకూడదు, కొంచెం కాన్ఫిడెన్షియల్ విషయం కదా, సో ఉంటుందని చెప్పేసి సార్ వాళ్ళు మాట్లాడను అని చెప్పేసినారు. కానీ పబ్లిక్లో అయితే ఉన్న క్వశ్చన్స్ చాలా వాటికి రోడ్లు బాగాలేదు కాబట్టి మరి రోడ్లు కూడా బాగు చేపియండి, అప్పుడు మేము ఫైన్లు కడతామని ఒకళ్ళు, ఇంతకుముందు సీఎం గారు ఎలా మాట్లాడారని చెప్పేసి ఆ వీడియోలు, పాత వీడియోలు, కొత్త వీడియోలు పెట్టి కొంచెం వైరల్ చేయడం జరుగుతుంది. దీన్ని బట్టి ఇంకో ముఖ్య సమస్య ఏంటి అంటే బండ్లు తీసుకొని ఫైన్ వేసినప్పుడు చాలామంది సెకండ్ హ్యాండ్ బండ్లు కొనుక్కొని వాళ్ళ పేరు మీదకి మార్పించుకోకుండా ఉంటారు. సో ఇప్పుడు ఫైన్ వేసినప్పుడు డైరెక్ట్గా ఆ బండి ఎవరి పేరు మీద అవుతుందో వాళ్ళకి ఫైన్లు పడి వాళ్ళ అకౌంట్లో నుంచి డబ్బులు కట్ అవ్వడం జరిగితే కొంచెం ఇష్యూ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు బండి ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళు తప్పు చేసినప్పుడు ఫైన్ పడితే ఓకే, బట్ వేరే వాళ్ళ దగ్గర కొనుక్కొని మార్పించుకోకుండా ఉన్న బండ్లు చాలా వాటికి ఉంటాయి కాబట్టి సో అవి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి సో దీని గురించి ఆలోచించాల్సిన విషయమే. బట్ ఇక్కడ పబ్లిక్ ఏమనుకుంటున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. బాగలేవు, రోడ్లు బాగాలేవు, వాళ్ళేమో అకౌంట్లోకి కట్ చేసుకుంటామంటున్నారు. కట్ చేసుకునేది ఇష్టం లేదు. ఎంత కట్ చేసుకుంటారు, ఎంత ఫైన్ అంటే ట్రాఫిక్ సిగ్నల్ క్రాస్ చేయకుండా ఉంటే రూల్స్ పాటిస్తే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కదా కూడా. మీరు చెప్పండి ఏంటి మరి ఫైన్లు డైరెక్ట్ కట్ అయితే ఓకేనా? ఫైన్ డైరెక్ట్ కట్ కావడానికి అది వాళ్ళకి కరెక్ట్ అనుకుంటే ఉండే ప్రజలకు కరెక్ట్ కాదు. అది ఊరికి కరెక్ట్, ఊరికి కరెక్ట్ కాదు. అవసరాన్ని బట్టి కట్ చేసుకుంటే అది ఎలా సార్ ఎలా కరెక్ట్ దానికి అరుగు కాదు కదా. ఎందుకు కట్టించుకోవాలి కాంగ్ ముందు పోతున్నాం అనుకో, కాంగ్ పోతున్నా అంటే అతి అవసరం పట్టినప్పుడు తప్పే కదా. రోడ్డుకి వెళ్ళకలేవు, రోడ్డు అటువాడే సిక్కు చనిపోయినాయి. బస్సునే పోతే సిక్కు చూడడం ఇస్తారు. బీసీ రామనగర్లో 18 ఏం లేదు, 9 కలిపోతే సిక్కు చూడడం ఇస్తారు. రామనగర్లో గుంటమల్ 10 రామనగర్లో ఇప్పుడు చూపెట్టే 24 కార్తూనే ఉంటుంది. అటువంటి చేయరు. కానీ వచ్చిన ఇప్పుడు నేను హాస్పిటల్కి వచ్చిన, హాస్పిటల్కి వచ్చి బండి పట్టుకున్నట్టు నువ్వు హాస్పిటల్ బండి పట్టుకున్నావు ఎంత అడిగినా ఇస్తాడు. కానీ ఫైన్ ఎంత కట్టు, ఫైన్ అడుగుతుంటే కానీ మీరు 60 కట్టుకోకు, 80 కట్టుకోకు అని అంటున్నారు. అంత తప్ప ఏం చెప్పడం. అంటే మీ బాధ ఏంటంటే రోడ్లు కూడా అన్ని క్లియర్ శ్రీరామనగర్ అంటున్నాను. మేము ఉండే బస్సు 15 ఏం లేదు. ఆ రోడ్డు చూస్తే మీ ఎటువంటి వాళ్ళు ఎందుకు చూస్తే ఆ రోడ్డు చూస్తే అట్లుంది పరిస్థితి. ఇప్పుడు సీఎం గారు ఇంప్రూవ్మెంట్ చేయాలి, అకౌంట్ ఫైన్ అయితే అప్పు కావాలి, దాని మీద మీ అభిప్రాయం అంటే ఏంటి? ఎలాంటి ప్రాబ్లమ్? పబ్లిక్ చాలా ప్రాబ్లం అయితే ఎందుకంటే ఎకనామిక్ వెహికల్ వాళ్ళంతా అవ్వదు, చాలా బ్యాంక్ ప్రాసెస్ అంటే అది దాంట్లో. కానీ కొంతమంది ఏమన్నారంటే అది తప్పు చేయకుండా రాకు రాంగ్ రూట్లు వెళ్ళకుండా ఫైన్ కట్టించుకుంటూ ఉంటే నార్మల్గా ఉంటుంది కదా, ఇది భయపడటం లేదు. బట్ అంటే ఇప్పుడు రోడ్లు కూడా అన్ని కరెక్ట్గా ఉంటే అందరూ పర్ఫెక్ట్గా అవుతుంది. రూల్స్ కూడా అందరూ కరెక్ట్గా పాటించాలి. రోడ్లు కరెక్ట్గా కరెక్ట్, ఫైన్లు కరెక్ట్ చేయాలంటే అంతేగాని లింకులు బ్యాంక్ లింకులు అనేది వాళ్ళు చేస్తారు. అట్లా అవుతుంది అంటారా? ఇది అంటే ఇంకా అమలు కాలేదు, బట్ ఆయన ఐడియా చెప్పారు, ఇట్లా ప్రతిపాదన తీసుకొని వచ్చారు. నమస్కారం అండి, చెప్పండి. సీఎం గారు చలాన్ల గురించి కొంచెం మాట్లాడారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి?
ఏమవుతున్నాను సార్ అయితే ఇంకా బాధ ఇండియా బాధలు ఉంటాయి, ఆ? ఇండియా బాధలు ఉంటాయి. ఏం చెప్పిరాదు అది. ఏం చేస్తాం చెప్పు మనం. ఇక అనుకుని పిల్లలు తీసుకోవాలి, వాళ్ళు తీసుకోవతారు. ఏదో బాధలు గిట్లా గిట్లా అవుతుంటాయి. అంటే మరి ఇప్పుడు రాంగ్ రూట్ లో వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. కంపల్సరీ కెమెరా పడిపోతాయి, అది కెమెరా పడిపోతాయి కదా, ఆటోమేటిక్ గా కంపల్సరీ వెళ్తూనే ఉంటాయి కదా. కానీ సీఎం గారు ఏమంటారంటే ఎన్ని చలాన్లు పడినా వీళ్ళు భయపడట్లేదు, అదే డైరెక్ట్ కట్ అయితే భయం ఉంటదేమో అన్నట్టు మాట్లాడుతున్నారు. కరెక్టే కానీ ఇటు చలాన్ అయినప్పుడు అలా 6-8 ఉంటే 4 కట్టండి, 4 అది పెట్టండి అట్లా చెప్తున్నారు. అట్లా చెప్తున్నారు అది అనేది అంతే. ఇక నువ్వు కట్ అయితే ఏంటి పరిస్థితి? కట్ అయినప్పుడు కంపల్సరీ 8 ఉన్నప్పుడు 4 కట్టండి, 4 పెట్టండి అంటున్నారు. ఇక దాన్ని తప్పలేం మనం. ఇక అది అయితే అవుతున్నాడు అది. ఇక దాని పరిస్థితి పట్టేట్లేదు, ఎందుకంటే భలే ఘోరంగా అయిపోతున్నది దాని తగ్గట్టుగా. అంటే ప్రజలు ఏమనుకున్నారు, యాక్సెప్ట్ చేస్తారా ఇట్లా అకౌంట్ లో కట్ కావడం? ఇక బడ్జెట్ అంటే ఇట్లా ఉన్న అకౌంట్ లో బండి తీసుకున్నాం అనుకో, ఇంత 4,220 రూపాయలు కటింగ్ అవుతుంది. అది అకౌంట్ లో 3,4,500 ఇట్లా పెడితే బండి పై ఇట్లా కటింగ్ అవుతుంది. అంటే ఒక 2 సంవత్సరాలు జూన్ లో తీసుకున్నాం ఒక బండి, జూన్ అంటే జూన్ 2026 2026 కొంచెం సంవత్సరం బండి పూర్తి అయిపోతుంది. అట్లా ఈఎంఐలు కట్ అయినట్టు మరి ట్రాఫిక్ ఫైన్లు కూడా కట్ అయితే ఏంటి పరిస్థితి? అది అదే ఉంది, దానికి ఉంది, దీనికి ఉన్నది, కరెక్టే ఉన్నది. అది ఏదైనా చెప్పలేము మనం తగ్గట్టు. ఎందుకంటే మనం లైఫ్ ఉన్న అది కంపల్సరీ అది బండి చేతిలో ఇవ్వాలి, కానీ బాబులకు కొనం ఇవ్వాలి, లేకపోతే తప్ప మమ్మీ డాడీకి వస్తుంది. అంతే కదా. సీఎం గారు ఒక మాట చెప్పారండి, చలాన్లు డైరెక్ట్ గా అకౌంట్ లో నుంచి బ్యాంక్ అకౌంట్ లో నుంచి కట్ కావాలి, ఆ ప్రాసెస్ ఉంటే టెక్నాలజీని యూజ్ చేసుకొని పెట్టండి అని అన్నారు. దానివల్ల ప్రజలు ఎలా ఉంటుంది? చలన పడగానే కట్టడం అంటే చాలా కొంచెం అది ఇబ్బంది, కానీ తర్వాత వెళ్ళి కట్టుకోవడం అనేది సింపుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే తర్వాత వెళ్ళి కట్టుకోవడం అంటే ఇప్పుడు భయపడట్లేదు జనాలు. ఒక 6 నెలల తర్వాత ఆఫర్లు, 1 ఇయర్ తర్వాత ఆఫర్లు ఇస్తే ఇప్పుడు తగ్గింది కదా, డబ్బులు రేట్లు తగ్గినాయి కదా అని చలాన్లు కట్టుకుంటున్నారా అని అంటున్నారు. ఎందుకు భయపడట్లే, వాళ్ళకు కూడా ఉంటుంది కదా భయం అనేది. తర్వాతనైనా కట్టుకునేటట్టు ఉంటేనే బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో మీకైతే ఇట్లా ఇబ్బందికరంగానే ఉంటది. అవును, డైరెక్ట్ అప్పటికప్పుడు కట్టాలంటే ఎవరికైనా ఇబ్బంది కదా. అంటే రూల్స్ బ్రేక్ చేయకుండా ఉంటే నార్మల్ గా సరిపోతుంది కదా. మరి రూల్స్ అనేది ఎందుకు బ్రేక్ చేస్తారు? ఏం చేయరు కదా, తర్వాత కట్టుకునే అనుకుంటే ఎందుకు చేస్తారు బ్రేక్ చేయడం అంటే? నమస్కారం అన్న. నమస్తే. చలాన్లు డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ సింక్రనైజ్ చేసి అందులోనే కట్ కావాలని చెప్పేసి, కట్ అయితే బాగుంటది అని చెప్పేసి సీఎం గారు తీసుకొచ్చినట్టు ప్రతిపాదన. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అట్లా అకౌంట్లోకి వెళ్ళి కాకుండా మనం మామూలుగా ఆన్లైన్ ఇప్పుడు మేము ఫోన్లలోకి వెళ్ళి కట్టుకుంటే బాగుంటుంది. ఎందుకు అట్లా ఎందుకు వద్దు, ఎట్లా ఎందుకు కావాలి? మన అకౌంట్లో ఇప్పుడు ఉంటాయి కదా అమౌంట్, అది మనకు తెలియదు అమౌంట్ ఎంత ఉంటుంది. ఇప్పుడు 1,00,000 ఉంది, అందులోకి వెళ్ళి కొన్ని కట్టే అవకాశాలు కూడా ఉంటాయి ఎక్కువ. ఆ ఎక్కువ కాకుండా మనము ఆన్లైన్ ద్వారా మన ఫోన్లోకి వెళ్ళి అట్లా కట్టుకుంటే బాగుంటుంది. ఓకే, అంటే అట్లా పెడితే భయం ఉంటది, ఇప్పుడు భయపడట్లేదు ఎవరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు సీఎం. అది మనకే అందరికి ప్రాబ్లం అవుతుంది. అకౌంట్లు ఉన్న వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లం? ఇప్పుడు అకౌంట్లలో కొన్ని లక్షలు ఉంటాయి, అది ఏమంటే ఆటోమేటిక్ కట్ అయితే మనకు అర్థం కాదు ఎన్ని ఉన్నాయి అనేది. ఇప్పుడు నువ్వే ఉన్నావు, అమౌంట్ కావాలంటే మనం ఉన్నాయి కదా అని మనం కొట్టేస్తాం. అట్లా కొట్టేసినప్పుడు అమౌంట్ అనేది మనకు తెలియదు. ఇదే మనము ఛానల్ పడ్డది, మన ఫోన్లోకి మెసేజ్ వస్తుంది, దాన్ని బట్టి మనం కట్టుకుంటాం, ఫోన్ ద్వారా కట్టుకుంటాం, అది మంచిది. ఇంకోటి రిజిస్ట్రేషన్ కూడా ఒకరి పేరు మీద, సపోజ్ మీ బండి ఎవరైనా వేసుకెళ్ళిరు అనుకో, మనకు ఆటోమేటిక్ మెసేజ్ వస్తుంది ఛానల్. ఆ వచ్చినప్పుడు ఏం చేస్తాము, మన పేరు మీద ఉండాలి బండి. మనం అమ్మినామా వాడు వెంటనే 2-3 రోజుల వారం రోజుల వరకు రిజిస్ట్రేషన్ వాన్ పుడుతుండాలి. లేదు మన పడుతుంది అనుకో, మనం బుక్ అయినట్టే లెక్క, మనకు వస్తుంది. అదే ఇప్పుడు అకౌంట్ అనేది ఏంటంటే ఫోన్ ద్వారానే మనం కట్టుకుంటే బాగుంటుంది. అకౌంట్ నుంచి ఇక్కడ ఫోటో పడగానే ఆడ కట్ అయిపోతుంది, అది మంచిది కాదు. ఏది రోడ్లు అట్లే ఉన్నాయి, ఏమి ఎక్కువ కాలే. ఇంకా అయితే ఏమో ఈ మెట్రో అయినా కానీ జనాలు పడతలేరు కదా, అంతేనా కదా. యాక్సిడెంట్లు అవుతున్నాయి, హెల్మెట్ పెట్టుకొని బండి తోలాలి, అది కూడా లేదు. ఒక రకంగా ఆలోచిస్తే అటు ఇటు 2 పక్కల న్యాయం ఉన్నట్టే అనిపిస్తుంది. కాకపోతే బండి తోలేటప్పుడు హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఆ బండి నడుపుతున్నామా, ఆ బండి మీద ఛానల్ ఉండదు. బండి తాళం పెట్టినామంటే నెత్తికి హెల్మెట్ ఉండాలి, అది మెయిన్.